అందరికీ నమస్కారం అండి. రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తుంటే ఎలా ఉందంటే ప్రచారం జోరు, పాలన బోరు అన్నట్టుంది. ఈ మధ్య ఆయన ప్రతి నెల పెన్షన్లు ఇచ్చే సమయంలోని చంద్రబాబు నాయుడు గారు చేసే స్కిట్లు చూస్తుంటే ఆయన చేస్తున్న విన్యాసాలు చూస్తుంటే జబర్దస్త్ స్కిట్లను కూడా దాటి ఎంటర్టైన్మెంట్ లాగా కనిపిస్తోంది. ప్రతి నెల ఒక జిల్లాని ఎంచుకోవడం, ఆ జిల్లాలో ఒక కుటుంబానికి వెళ్ళడం, ఆ కుటుంబంలోని పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని ఎవరిని రానివ్వకుండా ఆయనే ఒక షూటింగ్ స్పాట్ అన్నమాట. ఆయనకి ప్రతి నెల 1వ తేదీ ఒక షూటింగ్ స్పాట్, ఒక్కొక్క జిల్లాలోని ఒక్కొక్క కుటుంబానికి వెళ్ళడం, ఆయన షూటింగ్ చేయడం. ఎందుకు ఇది? ప్రజల వద్దకు వెళ్లి ప్రజలకు చేస్తున్న మంచి ఏంటి? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పెంచిన పెన్షన్లని వాలంటీర్ల ద్వారా గుట్టు చప్పుడు కాకుండా హ్యాపీగా ఎవరికైతే చెందాలో వాళ్ళకందరికీ చక్కగా టైంకి అందజేసేవారు. కానీ మీ ఫీట్లు చూస్తుంటే ఏమీ అర్థం కావడం లేదు ప్రజలకి. ప్రజాధనాన్ని అంత వృధా చేయడం అవసరమా? ప్రజల వద్దకు వెళ్ళండి, కాదని అనడం లేదు. కానీ దానికోసం ఈ షూటింగ్లు, ఈ షూటింగ్ స్పాట్లు దేనికోసం? మీరు ప్రజలకి పాలన అందిస్తున్నారా, లేదంటే మీ స్కిట్లు చేసుకుంటున్నారా? ఇదేనా ప్రజాపాలన అంటే? కనీసం మీరు ఏ రోజన్నా ఎక్కడన్నా మీటింగ్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించకుండా ఈ 25 నెలల కాలంలో ప్రతిరోజు జగన్ నామస్మరణ చేయకుండా మీరు ఒక్క మీటింగ్ పూర్తి చేశారా? మీ గుండెల మీద చేసుకుని చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. మీరు పాలన పూర్తి చేసి 25 నెలలు కావస్తుంది. 25 నెలల్లోని 25 కుటుంబాలు కలిశారు. 25 కుటుంబాల్లోని మహా అయితే 25 లక్షలు ఇచ్చుంటారా? 25 ఆటోలు ఇచ్చుంటారా? 25 ఇళ్ల స్థలాలు ఇచ్చుంటారా? 25 మందికి ఏదో ఒకటి చేసి ఉంటారు. మరి మిగిలిన 5.5 కోట్ల మంది ప్రజలు ఏమైపోతారు? మీరు చేసిన ఈ 25 కుటుంబాలకి సహాయం చేసి 25,000 కోట్ల సహాయం చేసినంత బిల్డప్ ఇచ్చుకుంటున్నారు. మీరు చేసిన సహాయం కంటే మీ షూటింగ్కి అయ్యే ఖర్చే ఎక్కువగా కనిపిస్తుంది అక్కడ. కనీసం దాని గురించి కూడా ఆలోచించడం లేదు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లోని లా అండ్ ఆర్డర్ గురించి, లాకప్ డెత్ లో చనిపోయిన సాయికృష్ణ విషయం గురించి, రైతులు పడుతున్న అవస్థల గురించి ఎన్నో ప్రశ్నలు సంధించారు. కనీసం ఒక్క ప్రశ్న కన్నా సమాధానం చెప్పే ధైర్యం మీ దగ్గర ఉందా? ఒక్క ప్రశ్న కన్నా సమాధానం చెబుతున్నారా? అసలు మాట్లాడితే సైకో అంటారు, బాబాయి గొడ్డలు అంటారు, మావిగర్ని వెటకారంగా మాట్లాడతారు, 3 రాజధానులు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు వేసే ప్రశ్నలకి సమాధానం చెప్పడం చేత కాక డైవర్షన్ పాలిటిక్స్ లోని భాగంగా ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు. కానీ ప్రజలకు తెలుస్తుంది కదా, అమరావతిలో జరుగుతున్న మోసం ఏంటన్నది ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. అక్కడే ఉండే అమరావతి రైతులు మొరపెట్టుకుంటున్నారు ఇక్కడ జరుగుతున్న మోసాన్ని. కానీ మీరు మాత్రం దాన్ని ఏదో మసిపూసి మారేడుకాయ చేసినట్టు మాట్లాడుతున్నారు. మీ వాళ్ళకి వచ్చే ఆదాయం తగ్గిపోతుంది, తద్వారా తమరికొచ్చే కమిషన్లు తగ్గిపోతాయని భయపడి జగన్మోహన్ రెడ్డి గారు అధికార వికేంద్రీకరణ జరిగితే రాష్ట్రానికి ఎంతో మంచి జరుగుతుందని 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొస్తే దాన్నేదో బ్రహ్మపుండు అన్నట్టు, రాక్షసపుండు అన్నట్టు చూపించి అధికారంలోకి వచ్చారు. కానీ 6 హామీలు ఇచ్చే అధికారంలోకి వచ్చారు. ఏమైంది సూపర్ 6? ఏమైంది సూపర్ 7? మీరేమో స్కిట్లు చేసుకుంటూ ఉంటారు, మీ బాకా ఛానల్స్ ఏమో బాకా ఊదుతూ ఉంటాయి. అంతే తప్పితే ప్రజలకు ఒరిగేది ఏముంది? నిరుద్యోగ భృతి ఏమైంది? మహిళలకి 50 సంవత్సరాల నిండిన మహిళలకి ఇస్తామన్న 18,000 రూపాయలు ఏమైంది? ఏమీ లేదు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం ప్రచార ఆర్భాటాలకు మాత్రం కోట్లు ఖర్చు చేస్తున్నారు. మావిగన్ అన్నది చాలా మంచి కాన్సెప్ట్ అన్నది మీకు కూడా తెలుసు. 3 ప్రాంతాలని ఏకం చేసి ఆల్రెడీ ఉన్న ప్రాంతాల్ని ఇంకా తక్కువ ఖర్చుతో డెవలప్ చేస్తే అదొక బ్రహ్మాండమైన రాజధానిగా తీర్చిదిద్దబడుతుందని కూడా మీకు తెలుసు. కానీ దాన్ని మీరు ఒప్పుకోలేరు. ఎందుకంటే మీకొచ్చే రాబడి తగ్గిపోతుంది కాబట్టి. దాన్ని ఏదో ఒక విధంగా తప్పుదారి పట్టించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోని అవాకులు చవాకులు మాట్లాడడం. మీ మంత్రులు
మీ కూటమిలోని మీతో పాటు ఉన్న జనసేన నాయకులు మీరు ప్రతిసారి ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటారు. మీకు ప్రొటెక్షన్ కోసం పవన్ కళ్యాణ్ ని లోకేష్ ని తెచ్చుకుంటారు. నాకేమనిపిస్తుందంటే పుత్రుడు దత్తపుత్రుడితోటి మీరు సతమతం అయిపోతూ ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని స్థితిలోకి వెళ్లిపోయారని నాకు అనిపిస్తుంది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు, ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మావి గన్ అన్నది చాలా సూపర్ కాన్సెప్ట్ అని అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. దాని గురించి మీరు ఎన్ని మాటలు మాట్లాడినా రేపు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నినాదం మావి గన్. ఆ మావి గన్ తోటే మేము యుద్ధబేరీని మ్రోగించబోతున్నాం, మీకు గుణపాఠం చెప్పబోతున్నాం. మీ అన్యాయాలు అక్రమాలు, అమరావతిలో దోచుకున్న సంపద అంతా ఎంత అక్రమంగా సంపాదిస్తున్నారో ప్రజలకు మేము చెప్పబోతున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒకటి మాట్లాడడం మానుకుని రాష్ట్రాభివృద్ధి కోసం రైతుల్ని ఆదుకోవడంలోని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలోని మీ దృష్టిని పెట్టి పరిపాలన సాగిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం.